చెప్పింది గుర్తుంది కదా? లోపలికి వెళ్ళి ఏం చేయాలి? హ్యాట్స్ ఆఫ్ అనాలి. హ్యాట్స్ ఆఫ్ కాదురా, హ్యాండ్స్ అప్ అనాలి. అర్థమైంది బాస్. లోపలికి వెళ్ళి సీసీ కెమెరా ఆఫ్ చేసి ఆ కుర్రాన్ని పట్టుకున్నాక బ్యాక్గ్రౌండ్ లో మీరు వస్తారు, అంతే కదా బాస్? ఎగ్జాక్ట్లీ. జాగ్రత్తగా చేసుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్. గో అహెడ్. ఓకే బాస్. అరే ఇట్రా. బాస్ మీరేంట్రా లైన్ లో నిలబడ్డారు? మనం ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి వచ్చామా? అది బాస్, ఆ కుర్రాడు బ్యాంక్ మేనేజర్ రూమ్ లో ఉన్నాడు. వాడు వచ్చేలోగా టైం వేస్ట్ చేయకుండా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేద్దామని. అంటే సీసీ కెమెరా బాగా పైన వైర్ కట్ చేయలేకపోయాను బాస్. అమ్మా. హ్యాండ్స్ అప్. మర్యాదగా అందరు కింద పడుకోండి. మీరేంట్రా కింద పడుకున్నారు? మీరేగా బాస్ అందరినీ కింద పడుకోమన్నారు. అందరంటే మీరు కాదురా, నా ఉద్దేశం మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అని. ఓ మనం కాదా? రే మీరెందుకు నిల్చున్నారా? సార్ మీరే కదా సార్ మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అన్నారు కదా సార్. అందరూ అంటే గన్ను ఉన్నవాళ్ళు తప్ప అని అర్థం. నువ్వేంట్రా, నువ్వెందుకు లేచావు? మీరేగా గన్నున్నాళ్ళు తప్ప అన్నారు. నా దగ్గర గన్నుంది. నీకెందుకురా గన్ను ఈ ఏజ్ లో? అందరూ అంటే అందరూ కాదురా, బ్యాంకు దోచుకునే దొంగలు తప్ప అని. మీకు దండం పెడతానురా, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారా? ఎవడరా నువ్వు? లీ బాలీ కబాలీడా. సార్ సార్ వాడు లోపల ఉన్నాడు సార్. తప్పగా బాస్ వాడు మిమ్మల్ని కొట్టాడు బాస్. ఇది పట్టుకోరా. కొట్టలేదురా, ఈగ వాళ్తే దులిపాడు. మనకి కాంపిటీషన్ ఎక్కువైందిరా. Three main reasons of this theory in this semester. ఎక్స్క్యూజ్ మీ. హలో మాస్టారు, ఇక మేము సహించేది లేదు. ఈ రోజు ఏదో ఒకటి తెలిపోవాల్సిందే. అంతే. అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. చాలు, ఇంకా చాలు. ముందు ఆ విక్రాంతి గారిని సస్పెండ్ చేసి బయటికి పంపండి. అసలు విషయం చెప్తారా లేక నా క్లాస్ టైం ఇలాగే వేస్ట్ చేస్తారా? వాడు కాలేజీ టాపర్ అండి. సార్ మీరంతా నా మీద కోపంగా ఉన్నారని అర్థమైంది. క్లాస్ జరుగుతుంది, ఇది అయిపోయాక మనం మాట్లాడుకుందాం సార్ ప్లీజ్. అబ్బో పెద్ద బుద్ధిమంతుడు బయలుదేరాడండి. అంత సీన్ లేదు. ఏదున్నా ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవాలి. సరే బాగా ఆలోచించుకునే చెప్తున్నారు కదా. మా మాట అంటే మాటే, బస్తీ మే సవాలే. ఓకే, ఈ పరిస్థితిపై మరింత సమాచారం మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బబ్లు. బబ్లు బబ్లు మీకు వినపడుతుందా? వినపడుతుంది విక్రాంత్, చెప్పండి. సో మన లెక్చరర్ రొమాంటిక్ రామనాథం గారి గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? విక్రాంత్, రామనాథం గారి రసికత మరియు చతురత గురించి ఒక వీడియో మనకు అందుబాటులో ఉంది. అది మనం ఇప్పుడు చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. హాయ్ మాస్టారు, ఈ మధ్య శైలజ మేడం కాస్త ఒళ్ళు చేసినట్లేదు. ఒళ్ళు చేయకేం చేస్తుంది? పనా పాట. పైగా వాళ్ళ ఆయన రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి రావడంతో పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా లేడు. మీరు రసికులు సుమి. మాస్టారు, నాకు బేకామ్ లో ఫిజిక్స్ క్లాస్ కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఆపరా. మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? 1 minute సార్, అంత టైం లేదు ఇక్కడ. బబ్లు మీకు వినపడుతుందా మన విజయ్ కుమార్ సార్ గారి ఆవేదన? వినపడుతుంది విక్రాంత్. చెప్పండి, నిన్న మన సార్ రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య ఎక్కడున్నారు? నిన్న రాత్రి విజయ్ కుమార్ సార్ రంగమాల్ థియేటర్ లో 4 వారాలుగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందులో సుందరి సన్నజాజి పందిరి అనే అద్భుత దృశ్య కావ్యాన్ని తిలకిస్తూ మైమర్చిపోయారు విక్రాంత్. నాకు స్పెషల్ క్లాస్ టైం అయింది, నేను మళ్ళీ కలుస్తాను. ఇక మీ గురించి చెప్పాలంటే మాస్టారు, మీరు మామూలు మల్టీ టాస్కింగ్ కాదు. ఒకేసారి మీరు 4 అమ్మాయిలు హేమ, రేఖ, జయ మరియు సుష్మాలతో 24/7 చాటింగ్, ఫ్లర్టింగ్, ఫోటో షేరింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ విషయం మాకెలా తెలుసనా? ఇదిగో మీ చాటింగ్ ఫ్రెండ్స్ హేమ, రేఖ, జయ మరియు సుష్మా. ఒరే మట్టి కొట్టు పోతారా యూస్లెస్ బడి ఇడియట్స్. బయటపడిన భాగోతాలు సరిపోలేదా? ఇంకా నిల్చున్నారు. కొంప కొల్లరైతుంది. పదండి. మా వాళ్ళు టికెట్లు అడిగితే లేవన్నావంట.
నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన మేనేజర్వి జగదాంబ జానీ లోకల్ ఎక్కడా? టికెట్లన్నీ ఆన్లైన్ లో పెట్టగా ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఖమోష్. పవర్ స్టార్ కి సంబంధించిన ఏ ఫంక్షన్ ఈ జంక్షన్ లో నేనే చేయాలి. టికెట్ల దగ్గర తేడా వస్తే వికెట్లు లేచిపోతాయి. వెళ్ళి రెడీ చేయి. వెళ్ళు. జానీ అన్నకి జిందాబాద్, 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 జానీ అన్నకి జిందాబాద్. హలో, అవునా? ఎక్కడ్రా? ఇప్పుడే వస్తున్నా. అరే బంగారం, ప్లీజ్ వద్దురా వద్దురా. రై, నన్ను వదలరా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అంతే. నా మాటరా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. అయినా మనకెందుకు? మనకెందుకా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా ఆయన? నా దేవుడ్రా. ఏమైంది తమ్ముడు? అసలు ఎవరు మీరు? నేను చెప్తానన్నా. మనం ఇక్కడ అన్న సినిమాని ఖుషీగా చూస్తూ జల్సా చేద్దామని తీన్మార్ కొడుతుంటే అదే అక్కడ కొంతమంది ఇదే సినిమాని పైరసీ చేస్తూ పంజా విసిరారు. వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో అన్న కటౌట్ కి అభిషేకం చేయడానికి వెళ్తున్నాను. నేనేమన్నా తప్పు చేస్తున్నాను అన్న? శభాష్ తమ్ముడు, బంగారం అంటే నువ్వేరా. నువ్వేం కంగారు పడకు. పీకే ఫ్యాన్ ఇక్కడ. AK-47 కన్నా డేంజరస్. పవర్ స్టార్ మూవీతో పెట్టుకుంటే పవర్ ప్లాంట్ ముట్టుకున్నట్టే. పదా వాడు అద్దు చూద్దాం. వద్దన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వేం మాట్లాడకు, మేము వస్తున్నాం. లేదంటే నా మీద ఉంటే. క్లాస్ తప్పించుకోవడానికి లైబ్రరీలో కూర్చోవడం ఏమిటే? ఈ సైలెన్స్ భరించలేకపోతున్నా. ఆ వాయిలెన్స్ కన్నా ఈ సైలెన్స్ బెటర్. ఎవరాది? ఫోన్ సైలెంట్ లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలరా? అరే బావా, మన లైబ్రరీ గురువారం సాయిబాబు గుళ్ళగా అమ్మాయిలతో కలకలాడిపోతుందిరా. అరే పక్కన నీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా? అవును, సరే లైవ్ లో చూపిస్తా చూడు. స్ట్రైట్ వచ్చే వినేసావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా, ఏమైంది? మీరున్నారన్న భయం కూడా లేకుండా ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఏంట్రా, ఏమన్నావు? నేనేమన్నా మేడం, జస్ట్ స్ట్రైట్ రా అన్నాను అంతే. చూసారా మేడం, కత్తిలో ఉన్న నైట్కి రమ్మని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. ఏరా, నువ్వు బెంచ్ ఎక్కి నిలబడినా ఆ అమ్మాయి మోకాలంత హైట్ ఉండవు. నీకెంత ధైర్యంరా? నీలాంటి వాళ్ళని మామూలుగా వదలకూడదు. అవును మేడం, ఇలాంటి వాళ్ళ మీద నిర్భయంగా నిర్భయ కేసు పెట్టాలి. ఇలాంటి వాళ్ళని కోర్ట్ ఏరియాలో పబ్లిక్ గా ఉరితీయాలి. అరే మావా, నేను ఉరితీస్తారంట్రా. రేయ్, నువ్వు చంపలేసుకుని సారీ చెప్పరా. సారీయా? నేను చెప్పాలి, మా నాన్నకే చెప్పను. నువ్వు ఇప్పుడు గనక సారీ చెప్పకపోతే ఈ కాలేజీ లైబ్రరీలో మొదలైన ఉద్యమం ఉప్పినై ఉప్పు సత్యాగ్రహమై దేశం అంతా పాకి సారీ చెప్పవలసి వస్తుంది. సారీ చెప్పాలంటరా, ప్లీజ్ చెప్పేరా. సారీ అక్క, నన్ను క్షమించు. ఇక నీ చుట్టుపక్కల కనపడను. చెప్తాను. నీకు ఇంకే భయం లేదమ్మా, ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. భలే ఎంటర్టైన్మెంట్ అయింది కదా? అవును, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, రేట్ ఎంత? 11. వాట్? ఒక్క రాత్రికి 10,000? వాట్? చూడండి మిస్, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. హే, ఏం మాట్లాడుతున్నావు? నా రేట్ ఎంత అని అడుగుతావా? మీరు ఇలా పబ్లిక్ గా రేట్ మాట్లాడుతుంటే 10 మంది వింటే భవిష్యత్తులో కనీసం ఒక్క పెళ్ళవ్వాల్సిన నా లైఫ్ ఏం కావాలి? నాకు వైఫ్ ఎలా రావాలి? Are you gonna mad? సబ్జెక్ట్ ఏంటి? చూడండి సార్, చాలా క్యూట్ గా ఉన్నావు. ఒక రాత్రికి వస్తావా? రేట్ 10,000 అంటుంది సార్. ఏంటి? ఒక్క రాత్రికి 10,000 అన్నా? సార్ నేను చెప్పేది వినండి సార్. వాడే మీ సబ్జెక్ట్ ఏంటో నేను తేల్చేస్తాను. అతను నేనేమడిగాడు? రేట్ ఎంత అని అడిగాడు. తనేం చెప్పింది? 10,000 అని చెప్పింది సార్. సార్ నేను చెప్పింది 11. సార్ చూసారా, షార్ట్ గ్యాప్ లోనే వెయ్యి పెంచేసింది. అమ్మో, ఇదేదో కాల్మనీ సబ్జెక్ట్ లో ఉంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదిగో చూడమ్మాయి, ఎంత హెచ్ఓడి గారు అమ్మాయినా ఆయన పరుగుల కార్డర్ కేర్చడం ఏం బాలేదు. అసలు నీ సబ్జెక్ట్ లోనే ఏదో డిఫెక్ట్ ఉంది. ఇంకోసారి సబ్జెక్ట్ రిపీట్ కావడం చూసుకో. వెళ్ళిపో. ఇదే టిట్ ఫర్ టాట్ అంటే. సబ్జెక్ట్ అయిపోయింది, అందరూ క్లాస్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ, గెట్ అవుట్. నిన్న రాత్రి నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఏంటిది? కల్లో నేను దేనికోసమో హిమాలయాల్లోకి వెళ్తున్నాను. ఎందుకు? పాకుతున్నాను, దూకుతున్నాను. చుట్టూ లోయలు, ఎముకలు కొరికే చలి, అయినా ఆగట్లేదు. ఈ కొండ నుండి ఆ కొండ వరకు తాడు వేశాను. పాకుతూ 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 వెళ్తుండగా సడన్ గా దిగిపోయింది. ఏంటిది? తాడే. తాడా? ఓకే. నేను ఆ లోయలోకి జారుకుంటూ జారుకుంటూ వెళ్ళి ఒక సరస్సులో పడ్డాను. ఏవో మాటలు వినపడ్డాయి. ఎవరో తాకినట్టు అనిపించింది. ఇంతలో అక్కడున్న నీళ్లల్లో నాకు ఒక ఉంగరం దొరికింది. అది తీసి పెట్టుకున్నానంతే. తర్వాత ఏంటి? కల చెదిరి ఇంట్లో ఉన్నాను.
ఇందులో భయపడాల్సిందే ఉందిరా, జస్ట్ కలకన్నావు అంతే కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఉంగరం నిజంగానే నా చేతికుంది. మై డాగ్. అంతేకాదు, ఇది పెట్టుకున్నాక ప్రతి మనిషి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతున్నాయి. వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. కళ్ళ ఉంగరం చేతికి రావడం ఇది అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం. ఇప్పుడు ఆడ చేయండి, వేలుకున్న ఉంగరం కేవలం 2490 రూపాయలు. నేను చెప్పేది నిజంరా. నిజమా? అబ్బచ్చా, సరే అయితే నా గురించి చెప్పు. రేయ్, నువ్వు లాగులేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు, కొత్తగా ఏం చెప్పాలి? సరేరా, నీ కొత్త కావాలి అంతేగా. ఇదిగో ఫిల్మ్ఫేర్ కవర్ పేజీలో చక్కగా ఉంది, ఈ అమ్మాయి గురించి చెప్పు. హలో, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నేను కూడా 35 సార్లు చూశాను. హలో, మేము బాస్ ఫ్యాన్సే, ఆ సినిమా 150 సార్లు చూసాం. సరే, మీరు సినిమా అన్నారు కాబట్టి మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మీ పేరు 3 అక్షరాలు. మొదటి అక్షరం ఏతో స్టార్ట్ అవుతుంది. యూర్ ది ఓన్లీ డాటర్ టు యువర్ పేరెంట్స్. మీకు కుక్క పిల్లలంటే ఇష్టం, మీకు కూడా ఒకటి ఉంది. మీ ఫేవరెట్ నంబర్ 7. మీ ఫేవరెట్ హీరో చిరంజీవి అండ్ కలర్ బ్లాక్. మీరు రీసెంట్ గా ప్లేస్ చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మీ బాడీ మీద మొత్తం 3 పుట్టుమచ్చలున్నాయి. ఒకటి మీ లెఫ్ట్ సైడ్ నడుం మీద, రెండోది మీ... హే అనగా ఏమైంది? శిల్ప, వీడసలు మనిషి కాదు. హీస్ అ మాన్స్టర్. హీస్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అయితే వీడు నిన్ను కూడా ఏడిపించాడు అనమాట. ఏడిపించడం ఏంటి? హీస్ విక్రాంత్, అవర్ కాలేజ్ జీనియస్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. వీడు అనుకుంటే ఏడిపించిన వాళ్ళు అంటూ లేరు. ఇంతకేం చేసావురా? యాక్చువల్లీ మేడం ఎంట్రీ ఇవ్వడమే ఓ యాక్షన్ సీక్వెన్స్ లా ఇచ్చారు. సో మన ఇంట్రో కూడా ఆ రేంజ్ లో ఉండాలని ఇదంతా ప్లాన్ చేశా. మీరు రాగానే మీ కార్ నెంబర్ ప్లేట్ తో మీ ఫుల్ నేమ్ తెలిసింది, మీ నేమ్ తో మీ ఫేస్బుక్ ఐడి తెలిసింది. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని మీ ఫేస్బుక్ లో మీరు పోస్ట్ చేసినవే. God, you scared the hell out of me. ఇలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. ఎప్పటికైనా చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు మానేయ్. శుభం. అది శుభం కాదు, మంచిది. ఓ మంచిది. ఓకే, ఇదిగోనా వీడినే మనం పట్టుకోవాల్సింది. జస్ట్ వెయిట్. Come on, give me something. బబ్లు, ఆంటీ అరిసి తింటావా? అరగొండ తింటా. అరే రే, ఆ దోశలు తింటున్నావా? అవి నిన్నటవి, కుక్కకేద్దామని అక్కడ పెట్టాను. ముందే చెప్పొచ్చు కదా ఆంటీ. నువ్వేనా వేసేది కౌంటర్లు? సీనియర్ యాక్టర్స్. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడిగావుగా. 2 అడగాలి. అడిగేసావుగా. ఓహో, మీరు అలా వచ్చారా? అయితే 4 అడగాలి. అడిగావు కదా. ఎప్పుడు? ఇప్పుడే. ఏంట్లోనే ఒక్కరు తేడాగా ఉంటారు, ఇంట్లో ఏంటో అందరూ తేడా. ఏ ఆగు నాన్న, నీకోసం బచ్చల కూర పప్పు, కాకరకాయ వేపుడు, ఆనపకాయ పులుసు చేశాను. దురదగుండాకు ఫ్రై, కలబంద కర్రీ, జిల్లేడి చట్నీ, కుంకుడుకాయ కుర్మా, అది కూడా చేసి పెట్టాల్సింది. అవి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, నీకు స్పెషల్ గా ఉండి పెడతాను. నువ్వు అని పట్టించుకోకు నాన్న, మొత్తం నువ్వే తిను, వాడికి పెట్టకు. వద్దు, మొత్తం నువ్వే తిను. కాలేజ్